గుడి కట్టిన తర్వాత మళ్ళీ చేద్దాము. అక్కడికి వస్తాం ఈసారి ఖచ్చితంగా. ఆ తల్లి పార్వతి ఇక నా పిన్ని గంగమ్మ ఇక పాద పాదాన ఇక 10,000 మీకు ఏకశరణం. ఇక శివునికి చిన్న బిడ్డను ఇక చిత్రాల ఎల్లమ్మను ఇక గౌన్లాడి బిడ్డను ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను ఇక నా భర్త జమగ్ని రాజా ఇక పరశురాముణ్ణి గన్న ఇక ఆది పరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక నాకు 24 ఏళ్ల వనవాసాలే. పెళ్లి సెట్ అవ్వట్లేదు. అవుతుందా కాదా అనే నమ్మకం ఉందా లేదా? అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది, కానీ ఎప్పుడు అవుతుందో తెలీదు. మాటలు పడుతున్నా. అయితాదిలే, సమయం ఉన్నది. నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉందనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది. ఓకే. ఇంకొకటి డౌట్ ఉందమ్మా నాకు. మా అమ్మని చేతబడి చేసే చంపారు అని ఉంది. అది నిజమా అబద్ధమా తెలుస్తలేదు. అవును, ఎందుకంటే అదే ప్రాబ్లం మా ఇంట్లో గొడవలు ఇంకా మీకు తెలియంది కాదు. నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు. ఓకే, సమస్యలు కూడా పెరుగుతున్నాయి, చిక్కులో పడ్డారు. అది నిజమా ఎంతవరకు అబద్ధమా పడరాని మాటలు పడ్డారు. అవునా? అవును, చాతబడే చంపినారు, నిజమే. మీరు కూడా చూపించిన చోట్ల చూపించినారు కదా. అవును, మీరు కూడా బానే నమ్ముతారు కదా. అవును, చాలా తిరగని చోట్లు ఉన్నాయి, తిరిగిన చోట్లు ఉన్నాయి. అవును, అవునా? అవును. ఇక సెలవు. నిజంగానే చెప్పింది నిజం. ఇప్పుడు మీరు వచ్చి అమ్మవారు వచ్చి ఏదైతే చెప్పిందో అది నిజం. అంటే చనిపోయింది నిజమే, అది ఎలా చనిపోయిందన్న డౌట్ ఈ 10 సంవత్సరాల నుండి నిజమే. కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఎవరనేది తెలియదు. వాటి కోసమే తిరుగుతున్నాము. ఇంకా ఉంది అని చెప్పాను కదా నేను ఇంతకు ముందు ఆఫ్ కెమెరా చెప్పాను కదా, నాకు ఇలా కళ కూడా పడింది మీరు వస్తున్నారు అనగానే. అంటే హెచ్చరికనా, అది ఎలా తీసుకోవాలని అర్థం కావట్లేదు నాకు. హెచ్చరికనే, ఇంకా ఉంది ఇంకా చేస్తున్నారేమో. అంటే ఇప్పుడు మళ్ళీ మీ మీద స్టార్ట్ చేసిరోమో అనే హెచ్చరిక. ఓకే, ముందు జాగ్రత్త. ఓకే. నిజంగా అంటే గుమ్మడికాయలు కనిపిస్తే అది నెగటివేనా? నెగటివే అని చాలా మంది అనుకుంటారు, మేము కూడా అనుకుంటున్నాం. ఓకే, నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మంచిది కాదేమో అని. ఎందుకంటే 9 సంవత్సరాలు అయింది మా మమ్మీ చనిపోయి. చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు కలలో కనపడి తనే వచ్చి స్వయంగా తవ్వుతుంది అనేది మాకు నిన్నటి నుండి డౌట్. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం భయపడతారు ఆంటీ అని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుదామని ఈరోజు అడిగిన. బట్ అది మళ్ళీ హెచ్చరిక అని అర్థమైంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ మీకు డెఫినెట్ గా కావాలి, ఎవరో ఒకరైతే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి. మీకు చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు. ఫోన్లలో అయితే ఏమి చెప్పము, ఏం అనుకోకండి. మీరు ఇంటికి వస్తే డెఫినెట్గా మాకు అయినంత వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో, ఎంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా. మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తారని నమ్మకం. చాలా మంది వ్యూస్ వస్తున్నాయి, బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇవ్వట్లేదు. మీకు 10 రూపాయలైనా సరే ఇవ్వండి, మేము ఏం అనుకోము, మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము. డెఫినెట్గా హెల్ప్ చేయండి, లేని పరిస్థితి అని చెప్పట్లేదు, బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము. ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం. సో మీ సౌందర్య. ఓకే, నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే బాడీ ఏదో తెలియని వణుకు, వైబ్రేషన్ వచ్చినట్టు మొత్తం బాడీ అంతా వణుకుతుంది. నేను అందుకే లేచా. నీకు కూడా అట్లనే అనిపించిందా? బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది. అంటే అది అయిపోయేదాకా, అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది. ఆ తర్వాత గుండె దడ తగ్గింది. అంటే అమ్మో, ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము. ఎలా తట్టుకుంటున్నావు అంత ఎనర్జీ? ఇప్పటికి నాకు పెయిన్స్ వస్తున్నాయి. ఓకే, బాడీ పెయిన్స్ వస్తాయి. వచ్చి వెళ్ళిన తర్వాత కాలు చేతులు లాగడం, తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది.
ఓకే. కానీ అసలు నాకు ఇదే డౌట్‌గా ఉంది యాక్చువల్‌గా. ఎందుకు అంటే నిజంగా అందరికీ వచ్చిన డౌటే కామన్ పీపుల్. నేను గూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మకి గూడా శివయ్య గాని ఎవరిని చూసుకున్నా అమ్మవారు కానీ, స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులొస్తూ ఉంటాయి. ఒక 10, 15 నిమిషాలు అలా తనలాడిచ్చి ఆ తరువాత రావడము, చెప్పడము జరుగుతది. అవును. కానీ ఇలా అసలు ఇటు తిరిగేలోపు వచ్చేసింది. అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు. కానీ తను ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో నేను గుర్తు తెచ్చుకోలేదు. నాకు మనసులో వద్దు అనేసే ఉంది. బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చెయ్యలేను. ఓకే. అంటే కొన్ని చోట్ల అంటారు కదా నార్మల్ గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా, రాకుండా కొంగుముడు వేసుకోవడం, కొంగుముడు వేసుకుంటారు, నిమ్మకాయ కట్టుకుంటారు. అవును. అలాంటివి ఎప్పుడన్నా నువ్వు చేసిన బట్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు. ఎమర్జెన్సీ కాదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. కొంగుముడు వేసుకున్నా గానీ, నిమ్మకాయ పట్టుకున్నా గానీ. ఓకే. నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి. నేను కూడా ఈ డౌట్ చాలా మందికి అడగాలనుకుంటున్నా, కామెంట్స్ లలో పెట్టండి. కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు. బట్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలీదు. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ లలో పెట్టండి. ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది, కొంగుముడు వేసుకుంటే నిమ్మకాయ చాలా చేసినాక నేను బోనాలు అంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు షవరింగ్ వచ్చేసి ఆటోమేటిక్లీ ఆగాల ఇక్కడ అనేసి అనిపిస్తుంది. అప్పుడు కొంగుముడు వేసుకున్నా తెలియకుండా డాన్స్ చేయడము, తెలియకుండానే వెళ్ళిపోతా. ఓకే. ఇట్లాంటివి జరిగినాయా? తెలియకుండానే వెళ్ళి వేరే వాళ్ళ బోనాల దగ్గర డాన్స్ చేయడం అంటే ఎప్పుడు చెప్పిన కదా దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాతనే బోనాలు ఏమో ఉండే మా హాస్టల్ సైడ్. మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు, అమ్మవారు వేషం వేయడానికి. గర్ల్స్ హాస్టల్ కదా, అలా అని పిలిచిర్రు వాళ్ళు. నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు, ఈ పాప బాగుంది, పెద్ద హెయిర్ ఉంది, సెట్ అవుతుంది అనేసి. కానీ నేను పోలేదు. ఓకే. తర్వాత బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే వెళ్ళి డాన్స్ చేసినానంట. ఓకే. అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా. ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగినీలని కొంతమంది బోనం ఎత్తుతారు కదా, అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా? ఎందుకంటే ఎల్లమ్మ అంటే 7 అంతరాల బోనం అంటాం మనం కదా, అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని, అలా ఎత్తుకొని డాన్స్ చెయ్యాలి, బోనం ఎత్తుకొని తీసుకెళ్ళాలి అని? ఎత్తుకున్నా. విలేజ్ పండుగకి ఎత్తుకున్నా, ఇంటి పండుగకి ఎత్తుకుంటా, డాన్స్ చేసిన. బల్కంపేటలో ఎత్తలే, సారీ, గోల్కొండ బోనాలకు ఎత్తిన. ఓకే. అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినానేమో అనుకుంటున్నా. డెఫినెట్గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను. మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినాను. సో నన్ను ఒక్కసారి గుర్తుపట్టండి. ఏం చెప్పారు? నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా, మంచి దానివి, చాలా చక్కగా డాన్స్ చేస్తున్నావు అన్నారు. ఓకే. గోల్కొండలో ఎత్తిన, నెక్స్ట్ టైం కి బల్కంపేటలో ఎత్తాలని కోరిక. ఓకే. వెళ్ళావా ఇప్పుడు బల్కంపేట? వెళ్తానే ఉంటా. 1 month కి 3-4 times. వెళ్ళకపోతే నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. వేరే వాళ్ళే కన్ఫర్మ్ చేశారా నేను బల్కంపేట వెళ్ళామని, నీకు వస్తుంది అని? నేనే కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే. బల్కంపేట ఎల్లమ్మైనా కానీ. ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా. తెలిసిన వాళ్ళకే తెలియఉండొచ్చు. మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద ఆమె. 18 villages బోనాలు ఎత్తుతారు అక్కడ ఇయర్స్ కి. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అటు మా సైడే. ఓకే. ఓకే. రంగాపూర్ ఎల్లమ్మ. ఓకే. సో అక్కడ కూడా నేను ఎత్తిన. ఓకే. అమ్మవారి రప్పించుకున్నారు. మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు, ఆ స్థలం కూడా తెలియదు. బట్ వెళ్ళినా నేను. నాకు ఆటోమేటిక్లీ అమ్మవారు చెప్పింది, ఇలా అక్కడ ఉన్నా నేను, అక్కడ నన్ను బోనం ఎత్తండి అని. మాకు అసలు నేను ఎక్కడ కూడా వినలే ఆ పేరు. మమ్మీ వాళ్ళే షాక్, అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు, మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి. అది కూడా చాలా పెద్ద, బట్ ఫేమస్, డెవలప్ కాలేదు అంతే. చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా, కానీ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియదు. ఇయర్స్లీ ఒక్కసారైనా చాలా మంది జాతరలుగా సాగుతుంది. 18 ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా. బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక, అక్కడ డెవలప్ చేద్దామనే లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది. ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది నా కళ్ళ ముందే. ఓకే. మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయిన ఆయన. అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటిపైకి వచ్చి, నువ్వు తినేస్తున్నావు, లేకపోతే నా గుడి ఇప్పుడు వరకు మంచిగా అవుతుండే అనేసి. ఓకే. ఆ తర్వాత ఇంకా చనిపోయిండు.
టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది అన్యాయం. అవును, చాలా కానీ అన్యాయం ఆపలేం కూడా. అన్యాయం అయిపోతుంది, రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది. దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో, దేవుళ్ళని ఎలా అయితే బాధ పెడుతున్నారో, టెంపుల్స్ కి అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో, డెఫినెట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే ఉంది. మనుషులకి కర్మ ఉంటదేమో కానీ నిజంగా దేవుళ్ళకి కూడా మేము దేవుళ్ళం రా అని ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. వాళ్ళకి కూడా కష్టాలు తప్పట్లేదు కదా అక్క. మరి దేవుళ్ళు అంటే దేవుళ్ళ కంటే మించిన వాళ్ళు మనుషులే, తప్పదు ఇంకా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా, ఇక్కడ దాకా వచ్చినందుకు, అడిగింది చెప్పినందుకు, అండ్ నా డౌట్ కూడా క్లియర్ చేసినందుకు. పర్సనల్గా రెండూ జరిగినాయి. చూద్దాం, ఈరోజు ఏమైనా కలబడితే డెఫినెట్గా ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి అక్కడ ఇంటికి వస్తాను. ఓకే. సో అది మన సౌందర్య గురించి. చాలా మంది అంటే నీకు వచ్చిన ఇంటర్వ్యూస్ కింద కానీ కమెంట్స్ కానీ లేకపోతే మాట్లాడే విషయాలు కానీ ఏంటంటే ఏదో డ్రామా చేస్తుంది అది చేస్తుంది అని అంటున్నారు. 20 లక్షలు ఏదైతే తను చెప్పిందో అది కళ్ళ ముందు కట్టడం కోసం, గుడి కట్టడం కోసం ఆల్రెడీ వాళ్ళు పిల్లర్స్ లేపారు, దానికోసమే వాళ్ళు అడుగుతున్నారు 20 లక్షలు. అది 20 అవుతుందా, 15 అవుతుందా, 10 అవుతుందా మనకు తెలీదు. బట్ వాళ్ళు ఒక ఫిగర్ పెట్టుకున్నారు, మొత్తం పూజలతో కలిపి అనుకుంటున్నారా, ప్రతిష్టాపనతో కలిపి. సో 20 అనుకున్నారు. ఒకవేళ డబ్బు సహాయం లేకపోతే కనుక ఎవరైనా మేస్త్రీలు లేదంటే ఎవరైనా ఇసుక పోసేవాళ్ళు, కంకర వేసేవాళ్ళు ఒక 2-3 డబ్బాలు అట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా హెల్ప్ అయితే అవుతుంది డెఫినెట్గా. సో చూడండి, కుదిరినంత వరకు హెల్ప్ చేయండి, తప్పుగా అయితే చూడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ రా. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అండ్ ఎవరి మాట పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చూసుకుంటూ. ఓకే, అది మా ఇంటర్వ్యూ ఈరోజు. అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.